ఆయన మనలో ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధతని కోరుకుంటాడు. ఆయన కోరుకునేది పరిశుద్ధత. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. పరిశుద్ధత అనేది స్నానం చేస్తే వచ్చేది కాదు. సంతూర్ సోప్ రాసుకుంటే, మైసూర్ శాండల్ రాసుకుంటే, లైఫ్ బాయ్ సోప్ రాసుకుంటే వచ్చేది కాదు. దేవుని యొక్క వాక్య ప్రక్షాళనం జరగాలి. వాక్య ప్రక్షాళనము అంటే దాని అర్థం ఏమిటంటే 2 సార్లు నువ్వు స్నానం చేయాలి. అంటే ప్రొద్దున సాయంకాలం అని కాదు. ఒకవేళ స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది. నీ ఆంతరంగికంగా 2 పర్యాయాలు నీకు స్నానం జరగాలి. 1 యేసు ప్రభు రక్తంతో, 2 వాక్యముతో. ఈ రెండింటితో నీ యొక్క అంతరంగం స్నానం చేసుకుంటూ ఉంటే అప్పుడు కోరుకున్న పరిశుద్ధత నీ లేకి వస్తుంది. వాక్యం వినినప్పుడు మనలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే ఆ వాక్యం ఎదుట నిలబడి మనము పశ్చాత్తాపడతాం. నిజమే ప్రభా, ఈ వాక్యం ప్రకారంగా నేను జీవించలేదు, ఈ వాక్య ప్రకారంగా నేను జీవించటానికి నాకు లోబడే గుణం దయచేయమని వాక్యం ఎదురుగా నిలబడి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ఆ వాక్యం నీ లోపల స్నానం చేయిస్తుంది. దాన్ని వాక్య ఉదక స్నానము అని అంటారు. అప్పుడు నీ ఆత్మలో ఉన్న కళంకం అంతా శుభ్రమవుతూ వస్తుంది. దాన్ని వాక్య ఉదక స్నానం అంటారు. 2వది, యేసు ప్రభుల వారి రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రుల్నిగా చేస్తుంది అంటాడు. ప్రభు రక్తం కూడా మనల్ని కడిగి పవిత్రుల్ని చేస్తుంది. ఇది మొదటి స్నానము. 2వ స్నానము వాక్య ఉదక స్నానం. ఇవి ఎప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకపోయినా, మనం అనుకున్నా అనుకొనకపోయినా, మన జ్ఞానముతో ప్రమేయమున్నా లేకపోయినా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటాం. అసందర్భంగా మనలోనికి వచ్చేటటువంటి అపరిశుద్ధత మనలో అట్లా కంటిన్యూ అవ్వకుండా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు వాక్యం నీకు వివరంగా చెప్తాది.